ఆద్వికమ్మ స్కూల్ టైం అవుతుందిలే, ఆల్రెడీ 7:30 అయిపోయింది. స్కూల్కి పో. ఎందుకు? ఏమైంది? ఎందుకు పోవు? ఎందుకు పోవు నువ్వు? ఎందుకు పోవమ్మా? అన్న పోతలే కదా, నేను పోను. అన్నకి హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చింది, అందుకు ఆబ్సెంట్ పెట్టాడు. నీకు హెల్త్ బాగానే ఉందిగా, వెళ్ళాలి కదా. అన్న వెళ్ళకపోతే నువ్వు వెళ్ళవా? పోవా అన్న పోతే? ఎందుకని? నీ సబ్జెక్ట్స్ అంతా నువ్వే మిస్ అవుతావు కదా, అన్నయ్య కాదు కదా. పెండింగ్ హోంవర్క్ ఎక్కువైపోతుంది కదా, వెళ్ళాలి కదా. రేపు ఎందుకు, ఇవాళ వెళ్ళు. వెళ్ళవా? వెళ్ళాలి. బ్యాడ్ గర్లా నువ్వు, గుడ్ గర్లా? అన్న వెళ్ళకపోతే వెళ్ళవా? అన్నకి ఫీవర్ వచ్చింది, అన్న 2 days నుంచి ఏం తింటలేదు కదా సరిగ్గా, అందుకే పంపిస్తలే. నీ హెల్త్ బాగానే ఉంది కదా, వెళ్ళాలి కదా. నిన్న రేపు సంగతి ఓకే, ఇవాళ పో. నిన్న బంద్ చేసావు కదా, నిన్న పోయావా స్కూల్కి? అన్న వెళ్తలేదని నిన్న కూడా మానేసావు, ఇవాళ కూడా మానేస్తావా? వెళ్ళాలి కదా. నీదే పెండింగ్ హోంవర్క్ చాలా ఉంటుంది, లెసన్స్ అన్నీ మిస్ అయిపోతావుగా. అవునా? ఎప్పుడు అన్న తోడు ఉంటాడా ఎక్కడికి వెళ్ళినా? అన్నయ్య తోడు ఉంటాడా ఎప్పుడు? అవునా? నువ్వు వెళ్ళాలమ్మా ఒక్కదానివే, భయపడకుండా. స్కూలే కదా, ఇంకెక్కడికైనా వెళ్తున్నావా? అన్నకి ఫీవర్ వచ్చింది కదా, నువ్వు వెళ్ళు. ఓకేనా? రెడీ అవ్వు, నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఓకే? ఓ తల్లి ప్లీజ్. నీకే పెండింగ్ హోంవర్క్ చాలా ఉంటుంది, సండే కూడా రాయాలి ఆడుకోకుండా. ప్లీజ్ ఏం వద్దు. నిన్న వెళ్ళలేదు కదా, నిన్న ఆబ్సెంట్ పెట్టావు, ఈరోజు కూడా ఆబ్సెంటేనా? రేపు పోతావు ఓకే, ఇవాళ కూడా పోవు. పోవాలి. ఓకేనా? డన్ చెప్పు, వెళ్తానని చెప్పు. ఓకే.